హలో ఫ్రెండ్స్, మనం పైనుంచి తపస్థలి ఒక ప్రాంగణం చూస్తున్నాము. మనం మొత్తం ఎటు చూసిన చక్కటి పచ్చదనంతో ఉంటుంది ఇక్కడ. ఇంకా శాంతం పైకి వెళ్తే మనం మొత్తం చాలా చాలా బాగుంటుంది. మొత్తం పైన ఇక్కడ తాగే వాటర్ మీద కూడా ట్యాంకుల మీద కూడా ఇలా పిరమిడ్స్ కట్టించారు రాజుగారు. ఇక్కడ తాగే వాటర్ కూడా ఏంటంటే ఇక్కడ వర్షం నీళ్ళు ప్యూర్ అయ్యి వస్తాయి, అవే తాగుతాం. ఇక్కడ అవే తాగుతారు, వర్షం నీళ్ళు ఉంటాయి. ఇంకా చక్కటి వాతావరణం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ రేణుకా కళాక్షేత్రం తపస్థలి రావిచర్ల, ఇక్కడ స్టేజ్ అన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ అప్పుడు వస్తాయి. ఇక్కడికి న్యూటన్ సార్ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ పిరమిడ్ రాబోతుంది, ఏంటంటే ఏకత్వ పిరమిడ్. ప్రబోధ్ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చారు. అవును, కడతాలు వెళ్తాం. ఇంకా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ప్రదేశం. ఇంకా ఇక్కడ తపస్థలి తాతగారు ఉన్నారు. తాతగారు ఇది చూడండి, చూస్తే చాలు. తాతగారు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటారు. తాతగారిని చూస్తూ మనం నేర్చుకోవాలన్నమాట. 90 సంవత్సరాలు తాతగారి వీడియో నెక్స్ట్ వస్తుంది మనకి. చూడండి ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. అది హీలింగ్ పిరమిడ్ మాస్టర్స్. ఇంకొకటి పక్కన ఉంది నార్మల్ పిరమిడ్. ఇంకా మెయిన్ పిరమిడ్ పైన ఉంటుంది. ఇంకా ఇక్కడ అంతా కొంచెం చూడబోతున్నాం ఈరోజు. ఇది తపస్థలి గోశాల ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఆవులు ఉంటాయి, ఆవులు బయటకు వెళ్ళినాయి. ఇంకా ఇక్కడ చక్కటి ఊయాల ఉంటుంది. ఇంకా డౌన్లో చాలా ఉంటుంది. ఇంకా చిన్న ఆవు ఉంది, పార్వతి. దీని పేరు పార్వతి. వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వెళ్ళారు గడ్డి తినడానికి. పార్వతి, ఓకే బాయ్. కొంచెం చూసి వస్తాం నాన్న. ఇక్కడ ఈ తపస్థలి కొంచెం ఎత్తు భాగంలో ఉంటుంది. కొంచెం గట్టు ప్రదేశం అనమాట. ఇంకా డౌన్లోకి వెళ్తే మనము చాలా బాగుంటుంది. కొండలు ఉంటాయి, అటు దూరంలో ఉంటుంది. ఇంకా కింద కొంచెం డౌన్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా దూరంలో ఎంత చల్లటి గాలి వస్తుంది కిందకి. ఓకే, మరి ఇంత లోపలికి రోడ్డు వేయించారనమాట. అలాగే ఇక్కడ సర్పంచ్ గారు, రాజుగారు చాలా చాలా సేవాభావంతో చాలా అద్భుతంగా పనులు చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ధ్యాన శివుడు, ధ్యాన ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దాని వెనకాల ఒక ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇటు ధ్యాన ఆంజనేయ స్వామి. ఇంకా దీని ఎదురుగా ప్రాజెక్ట్ ఏంటంటే సప్త ఋషుల కోనేరు అనమాట. చుట్టూ ఈ ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పటికీ అందరికీ సౌకర్యంగా రాజుగారు చాలా పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కంపెనీ ఏదో అంటారు, అక్కడ రిటైర్ అయిపోయి ఆయన సొంత డబ్బుతో ఇదంతా చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ మనము అందరం సపోర్ట్ చేస్తూ ఇక్కడ చాలా చాలా ప్రాజెక్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఈ తపస్థలి అనేది ఏమంటారు, తన్ మన్ ధన్ అలాగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ చాలా అభివృద్ధి చేయాలి అని ఇక్కడ మనం అంతా చూస్తున్నాము. ఓకే, ధ్యాన శివుడు అనమాట. ఓకే, చాలా బాగుంది కదా. ధ్యాన ఆంజనేయ స్వామి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా 12 ఎకరాల మామిడి తోట అనమాట. ఈ మామిడి తోటలో పిరమిడ్ కట్టించి చాలా చాలా పనులు చేపిస్తూ రాజుగారు, ఇంకా ట్రస్ట్ మెంబర్స్, రావు గారు అని చాలా మంది. మనం ఇంకా తపస్థలి సాధన ప్రాంగణం లోపలికి వెళ్తున్నాము. స్టార్టింగ్లో తాతగారు కనిపించారు కదా, ఆయన తపస్థలి తాతగారు. ప్లస్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఒక బోర్డు మౌనం గురించి. ఓకే, ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం గురువులు అనమాట, అందరూ దేవతలు, మాస్టర్స్ వీళ్ళంతా. ఓకే, ఇంకా సాధన లోపలికి వెళ్తున్నాము. మనం కొంచెం బయట చూద్దాం.
ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఎవరంటే తాతగారు, తపస్థలి తాతగారు. ఆయన ఏంటంటే తపస్థలికి నేను నా పెన్షన్ డబ్బులు ఇస్తాను బాబు అని అంటారనమాట. అంటే ఇక్కడ ఆయన చూసి మనం ఏం నేర్చుకుంటాం, అంతా దాచుకోవడం అలా ఉండదు తాతగారికి. అలా ఇక్కడ పౌర్ణమి ధ్యానానికి కాలపట్టిక, వివరాలు. ఇది ఇంకో సెకండ్ బోర్డు. ఇంకా లోపల సాధన ప్రాంగణం. ఇక్కడ పౌర్ణమికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి వచ్చిన వాళ్ళు చదువుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్రిస్టల్ పౌర్ణమికి బయట పెట్టారనమాట. ఇది మెయిన్ పిరమిడ్ అనమాట. ఓకే, ఇంకా ఇటు పక్క రూమ్స్ ఉంటాయి అన్నమాట. అందరూ సాధకులు ఉండటానికి లోపల రూమ్స్ అన్నీ ఒక 50 బెడ్స్ పైనే ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ రావి చెట్టు, యాప చెట్టు ఉంటుంది అక్కడ కింద. అక్కడ సాధన చేసుకోవడానికి బాగుంటుంది అక్కడ కూడా. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. పైన మొత్తం అటు సైడ్ చూసారా, మొత్తం కొండలు, మొత్తం కొబ్బరి చెట్లు, చాలా చక్కటి చూద్దాం. ఇంకా ఒక రూమ్లోకి వెళ్దాం మనం. ఇంకా రూమ్స్ చక్కగా ఉంటాయి ఇలా. ఓకే, బెడ్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడే మొత్తం తీసినట్టున్నారు. పౌర్ణమి అయిపోయింది కదా, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ డోర్ వేసేస్తాం. ఓకే, ఇంకా పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. పైన చూడండి, చక్కటి ఎంత బాగుంది కదా. ఓకే, సైలెంట్గా ఉంటాను కొద్దిసేపు. సెకండ్ ఫ్లోర్ ఇది. కొంచెం సెకండ్ ఫ్లోరు. ఇదేదో మెయిన్ పిరమిడ్. కింద పెద్ద హాల్ ఉంటుంది, అది సెకండ్ పిరమిడ్. ఇంకొకటి మూడో పిరమిడ్ ఉంది, హీలింగ్ పిరమిడ్. పైనుంచి చూసారా మొత్తం ఎంత బాగుంది నేచర్. ఓకే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. మరి తపస్థలి తాతగారు నా పెన్షన్ మొత్తం, అంటే పెన్షన్ అంతా ఇచ్చేస్తాను అని అంతా ఇలా చెప్తున్నారు కదా. అయితే ఇంకా రాజుగారి విషయానికి వస్తే నాకు అనిపిస్తుంది ఏమంటే, ఆయన వచ్చే అంటే ఉన్న మనీతో ఏదైనా సొంతగా ఆయన గురించి ఆయన సొంతగా ఏదైనా చేసుకోవచ్చు కదా. మరి ఇంత తపస్థలి ఆశ్రమానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని నాకు కూడా అనిపించింది. మొత్తం వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకుంటాము, ఇలా చేయాలి, సేవ చేస్తే మనకి అద్భుతంగా అంటే సపోర్ట్ చేయాలి, ఇలాంటి ఆశ్రమానికి సపోర్ట్ చేయాలి మనం. ఓకే అని ఉంటుంది. పైకి వచ్చేసాము. సో ఇది మెయిన్ పిరమిడ్, తపస్థలి పిరమిడ్. సెకండ్ది, మూడోది ఆ చివరి ఉంటుంది. వరుసగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ది, సెకండ్, లాస్ట్ది హీలింగ్ పిరమిడ్. ఇది మెయిన్ పిరమిడ్. ఓకే, మనం పైన ఉన్నాము. ఇందాక అనుకున్నాం ఏంటి, వాటర్ కూడా వర్షం నీళ్ళు ఫిల్టర్ అయ్యి వస్తాయి, అవే తాగుతారు ఇక్కడ. ఇంకా తినే ఫుడ్ కూడా రైస్ కూడా మంచి క్వాలిటీ, ఏమంటారు ఆర్గానిక్ ఫుడ్, చక్కటి రైస్, అంటే దాని క్వాలిటీ అన్నమాట. ఆర్గానిక్ ఏదైనా సరే, రైస్, కూరగాయలు అన్నీ ఇక్కడ. ఇది మొత్తం ఒకటే కాదు, చుట్టూ మొత్తం 12 ఎకరాలు ఉంటుంది. స్టార్టింగ్లో కూడా చిన్న పిరమిడ్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుందా, అది కూడా పిరమిడే. అక్కడ నుంచి రాలేదు మన వీడియో, ఎందుకంటే అక్కడ నుంచి రాలేము మనం, చాలా దూరం ఉంటుంది. మరీ దూరం కాదు కానీ వీడియో చాలా అయిపోద్ది. నెక్స్ట్ వీడియో పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది పైన పిరమిడ్. సెకండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే సాధన, కంప్లీట్ సాధన. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే కొంచెం చూడండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.